నువ్వు ఒక ఫిట్‌నెస్ కోచ్‌గా నేను అడిగేదానికి ఒకటి చెప్పు. ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత ఓకే. ఫస్ట్ థింగ్ మన ఫోకస్ అంతా వాళ్ళ ఫుడ్ మీద ఫుడ్ ఉంటుంది. యాహ్! అయితే అవును. ఇచ్చే ఫుడ్‌తోనే వాళ్ళు హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. హ్మ్. చుండి కూడా బాగా మంచిగా అవును. ఉంటారు. క్యూట్‌గా, చెప్పిగా. అవును. అంటే ఎలాంటి ఫుడ్ పిల్లలకి మంచిగా పెడితే వాళ్ళు హెల్తీగా ఉంటారు? కొంతమందికి చీటికి మాటికి జలుబులు. ఆల్మోస్ట్ అవునవును. పిల్లలంటేనే ఫస్ట్ వచ్చేదే జలుబులు. అవును. ఆ కోల్డ్ రాకుండా హ్మ్. ఇప్పుడున్న సమ్మర్‌కి ఇంకా ఎక్కువ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా హ్మ్. ఎలాంటి ఫుడ్ ఇస్తే బెటర్ అంటావు పిల్లలకి? అంటే చంటి పిల్లలకి ఎప్పుడు గూడా ఫుడ్ అనేది ఒక 1 ఇయర్ వరకు తల్లిపాలు అనేది సరిపోతది. ఓకే. మనం ఒక 6 మంత్స్ తర్వాత నుంచి కొంచెము ఫుడ్డు పెట్టడం స్టార్ట్ చేస్తాం. వాళ్ళకేంటంటే చంటి పిల్లలకి ఎప్పుడూ కూడా ఈ ఫారెక్స్‌లు, ఈ బయట ఫుడ్ కన్నా కూడా ఇంట్లోనే మీరు ఓపికగా ప్రిపేర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళకి అంటే మార్నింగ్ రోజుకి ఇంత 3 పూట్ల మిల్క్ ఇవ్వడం. హ్మ్. అంటే తల్లిపాలు సరిపోతే మామూలు పోతపాలు పెట్టడం. కానీ ఆళ్ళకి అంటే క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బాటిల్స్‌ని చక్కగా స్టెరిలైజ్ చేయడం. అండ్ అంటే వాళ్ళకి డిసీజెస్ అంటే చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా అల్పంగా ఉంటది అవును. గాబట్టి ఏదైనా త్వరగా అటాక్ అయితాయి. అందుకని వాళ్ళ బట్టలు గాని, వాళ్ళు పడుకునే ప్లేస్ మంచము హ్మ్. గాని, వాటర్ బాటిల్స్, పాల బాటిల్స్ ఇలాంటి క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళకి చూడు మసాజ్ కూడా చేస్తారు చంటి పిల్లలకి. హ్మ్. యెస్. అరిచేతుల్లోను, అరికాళ్ళలోను జస్ట్ ఇలా మూవ్‌మెంట్స్ అన్నమాట. హ్మ్. అంటే వాళ్ళకి చాలా రిలాక్సేషన్ ఉంటది. వాళ్ళ మైండ్ గ్రోత్‌కి గాని, వాళ్ళు చక్కగా పడుకోవడానికి అన్నిటికి కూడా వాళ్ళకి రిలాక్సేషన్ అనేది ఉంటది. ఓకే. వాళ్ళకి ఫుడ్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. చాలామంది చూడు మిక్సీలో తిప్పేస్తారు. అవును. అన్నం ఉడికించి పిల్లలకి మెత్తగా అవ్వాలని అన్నీ కలిపి మిక్సీలో కొట్టేసి ఆ పేస్ట్ ఇప్పుడు మనం ఏదైనా సరే రుచిగా ఉంటేనే మనం తినగలుగుతాం. పిల్లలు కూడా అంతే. హ్మ్. మనం అన్నీ కలిపేసి అంత బలం ఒకేసారి ఇచ్చేద్దాం అని చెప్పేసి మిక్సీలో కొట్టేసామనుకో అది విషంతో సమానం. ఓకే. మీరు చక్కగా దాన్ని వేడి వేడిగా ఉన్నప్పుడు చేత్తో నెయ్యేసి, పప్పేసి గట్టిగా ఇలా పిసికితే మెత్తగా ఉంటది. హ్మ్. అది తినిపియాలి. గ్యాప్ ఇవ్వాలి. ఏది పడితే మా పిల్లలు ఒకేసారి బరువు పెరిగిపోవాలని ఏది పడితే అది తోసేస్తూ ఉంటారు లోపలికి. అలా కాకుండా టైమింగ్స్ పాటించాలి. హ్మ్. ఫ్రూట్స్ అలవాటు చేయాలి. అన్నీ గ్రీనీ లీవ్స్ హ్మ్. ఆకుకూరలు. ఇప్పుడు మనం చూడు అన్నం, పప్పు వండినప్పుడే ఉడికించినప్పుడే 2 ఆకుకూరలు పాలకూర గాని, ఏదైతే అది గోంగూర అలాంటివి కాదు. పాలకూర, తోటకూర అలాంటివి. వేసేసి ఉడికించేసి కొంచెం ఉప్పేసి పిల్లలకి కలిపి పెట్టడం. అలా ఫుడ్ విషయంలో ఏంటంటే, మనం చాలా ఎంత కేర్ తీసుకుంటామో వాళ్ళంత హెల్తీగా ఉంటారు. డిసీజెస్ రాకుండా ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్. ఏ టైంలో ఏం చేయాలో ఆ గ్రో అంటే నడిచే టైంలో నడవడము. హ్మ్. ఇయన్నీ కూడా మనం మన కష్టపడి చేస్తేనే. మనం మనం కూడా చూడు వాళ్ళతో అక్కడ పెట్టేసి మన పనులు మనం జూసుకుంటూ ఉంటే పిల్లలకి మనం మాట్లాడిస్తూ ఉంటేనే వాళ్ళకి త్వరగా మాటలొస్తాయి. హ్మ్. ఏదైనా సరే మనం చేసే అలవాటుని బట్టి ఉంటది. ఇప్పుడు పిల్లలందరికీ చంటి పిల్లలకి కూడా మొబైల్ ముందు పెట్టడం, హ్మ్. లేకపోతే టీవీలు ఆన్ చేయడం. దీనివలన పిల్లల మైండ్ చిన్నప్పటి నుంచే ఆహ్, వేరే మోడ్‌లోకెళ్ళిపోతుంది. వాళ్ళ మైండ్ మైండ్ సెట్ వాళ్ళకి చాలా ఈ ఐక్యూ పవర్ కూడా చాలా ఎక్కువుంటది. హ్మ్. సో, మనం ఇలాంటి వాళ్ళకి అలవాటు చేయొద్దు. మనం నెమ్మదిగా చిన్నప్పుడు పాటలయ్యి పాడేవారు. హ్మ్. పెద్దవాళ్ళు చక్కగా వాళ్ళకి జోలపాట ఆ! పాడడం అని, చిన్న చిన్న స్టోరీలు చెప్పడం అని, అలా మంచి మంచి మాటలు చెప్పడం అని, అవన్నీ కూడా వాళ్ళకి మైండ్‌లోకి ఫిక్స్ అవుతాయన్నమాట. అందుకని అలాంటియన్నీ కూడా పిల్లల్ని అలాగ మనం గైడెన్స్ ఇస్తూ వాళ్ళని అలా పెంచాలన్నమాట. పిల్లల ఫుడ్ విషయంలో ఇలా 3 పూట్ల ఇలా చేయాలి. వాళ్ళకి జలుబు ఇలాంటివి చేస్తే హ్మ్. కొంచెం హనీ, తులసి, హ్మ్. తులసి ఆకుల్ని ఇలా నూరేస్తే ఇలా రసం వస్తది. రసమొస్తది. అందులో హ్మ్. చిన్న ఒక డ్రాప్, 2 డ్రాప్స్ హ్మ్. హనీ వేసి నాకించడం. ఓకే. ఇప్పుడు చూడు స్టమక్ పెయిన్ వస్తది. హ్మ్. ఆళ్ళెక్కువ ఏడుస్తూ అవును. కడుపు ఉన్నారనుకో నొప్పికి వాళ్ళకి ఏడుస్తారు. స్టమక్ పెయిన్ హ్మ్. వస్తుందని అర్థం దానికి. హ్మ్. దానికోసం మనకు పెద్దవాళ్ళు చేసేవారు చిన్నప్పుడు పొట్టకి ఆముదం వేడి చేసి రాసేవారు. హ్మ్. తమలపాకో ఏదో ఏసేవారు. ఆముదం వేడి చేసి రాసేవారు యాక్చువల్‌గా. హ్మ్. కొబ్బరి నూనె అలాంటివి కొంచెం మసాజ్ చేయడం. అంతగా మన చిట్కాలు పని చేయలేదనుకో డాక్టర్ సలహా అవును. తీసుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. బట్ మనం ఎప్పుడైతే ఇండైజెషన్ అవి రాకుండా ఉండాలి అంటే మన హ్మ్.
వాళ్ళకిచ్చే ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో చాలా కేర్ తీసుకోవాలి. వాళ్ళకి అన్నీ అలవాటు చేయాలి. క్యారెట్ హ్మ్. నేను చెప్పేదేంటంటే హాఫ్ బాయిల్డ్ ఎగ్ పెట్టొచ్చు వితౌట్ యెల్లో తీసేసి. హ్మ్. యెల్లో చంటి పిల్లలు అరాయించుకోలేరు గదా! హ్మ్. అందుకని జ్యూసీగా ఉంటదనమాట హాఫ్ బాయిల్డ్. యెల్లో పక్కకు తీసేసి మనం తినిపియచ్చు. ఓకే. ఇడ్లీని మెత్తగా చేసి తినిపించొచ్చు. హ్మ్. ఇప్పుడు వీళ్ళకి అన్నము, కూరలు కాకుండా వీళ్ళకి ఒక కిచిడీని తయారు చేసుకోవచ్చు. హ్మ్. మనం పప్పులన్నీ ఉంటాయి గదా! హ్మ్. అవన్నీ స్ప్రౌట్స్ లాగా చేసుకొని అవన్నీ ఎండబెట్టి దాన్ని లైట్‌గా ఫ్రై చేసి ఓకే. పౌడర్ చేసి రైస్ అది కలిపి మిక్స్ చేసి అందులో నచ్చిన క్యారెట్ గాని, వెజిటబుల్స్ ఏమైనా ఓకే. లేకపోతే ఆకుకూరలు ఏమైనా వేసి వాటిని ఉడికించి చక్కగా నెయ్యి వేసి పిల్లలకి హ్మ్. పెట్టొచ్చు. ఇంక అది పెట్టారంటే ఇంక అంతకన్నా బలమైనది ఏమి ఉండదు. ఓకే. అంటే వాళ్ళు ఎంత కెపాసిటీ వాళ్ళు ఎంత తినగలుగుతారో అంతే పెట్టాలి గానీ, హ్మ్. ఆళ్ళు తినట్లేదు కక్కేసినా మళ్ళీ పెట్టేస్తూ ఉంటారు. అవును. అలాంటివి కాకుండా రైట్. సో, చిన్నప్పటి ఇలా నుంచి వీళ్ళకి కూరగాయలు, ఆకుకూరలు అలవాటు చేస్తే అలవాటు పెద్దయ్యాక తింటారు. తింటారు. లేదంటే పిల్లలు పక్కన పడేస్తూ ఉంటారు. ఈ అవును. కూరగాయలు, ఆకుకూరలు ఇక అవును. పడేస్తూనే ఉంటారు. ఫ్రూట్స్ కూడా చక్కగా ఆరెంజ్ హ్మ్. పెట్టొచ్చు. యాపిల్‌ని అంటే వాళ్ళకేంటంటే యాపిల్ అది కొంచెం జలుబు చేస్తదంటారు. హ్మ్. అందుకని కొంచెము దాన్ని బాయిల్ చేసి హ్మ్. బాయిల్ చేసి స్మాష్ చేసి తినిపించడం యాపిల్‌ని అట్లా. ఇలా ఓకే. ఇలా అన్ని పిల్లలకి అన్ని స్టెప్ సో, బై స్టెప్ పౌష్టికాహారం అంతా అంతా కలిపిస్తే అలవాటు వాళ్ళు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. థాంక్ థాంక్ యూ. యూ.